రాత్రికాల సమయంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనం నిలబడి ఉండగా 2వ రాజులు 2వ అధ్యాయము, పోయిన నెలలో మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి బిగించేద్దాం. 2వ రాజులు 2వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతులకును అవతలకును విడిపోయాను. కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవ, జీవాధిపతి నాయన, ఈ రాత్రికాల సమయంలో మరోసారి నీ యొక్క ప్రియబిడ్డలుగా నీ యొక్క వాక్యము చుట్టూ మేమందరం చేరి ఉండగా నీ యొక్క ఆత్మతోనూ సత్యతోనూ మాతో మాట్లాడిన ప్రభా, గ్రహించడానికి కావాల్సిన బలమును మాకు దయచేయండి. నిశ్చయంగా ప్రభా, ఒక మనుషుని మాటల కొరకు మేము చేరలేదు, కానీ నీ యొక్క ఆత్మ కొరకు, సత్యము కొరకు మమ్మల్ని నడిపించే ప్రభా, నీ యొక్క బయలుపాటు కొరకు ఈ రాత్రికి చేరి ఉండగా నిశ్చయంగా మా హృదయాలు తిని తృప్తి పొందకు సహాయం దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని, ఈ కుడికి వల్ల మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు జాగ్రత్తగా గమనిస్తే లేఖనం, వాగ్దానం చేయకుండా దేవుడు ఏమి ఇవ్వడు. ఆమేన్. వాగ్దానం చేయకుండా దేవుడు ఏమి ఇవ్వడు. ఆమేన్. అయితే దేవుడు నీకు ఏం వాగ్దానం చేశాడో నీకు తెలియాలి. తర్వాత దేవుళ్ళో ఉన్న నీవు దేవుణ్ణి ఏం అడగాలో తెలియాలి. దేవుడు అన్నీ ఇవ్వడు. ఆయన ఇచ్చేవి నువ్వు అడగాల. ఆయన ఏమిస్తాడో నీకు తెలిస్తే నువ్వు అడగగలవు. ఆయన ఏమిచ్చాడో, ఏమి ఇస్తాడో నీకు ఎలా తెలియాలంటే, మళ్ళీ నేనంటే నువ్వు వాక్యం తెలియాలి అంట. అవునా? మనం దేవుణ్ణి అడుగుతాం కొన్నిసార్లు, ప్రభా నాకు ఇది ప్రభా, నాకు అది ప్రభా అని. మనం ఎలాంటి వాడు అంటే కనిపించిన అన్నీ అడుగుతాం. ఎస్సా నోనా? ఏంటో సమాధానం రాదు. నిజమేనా? ఒక మంచి ఇల్లు కనిపిస్తే వెళ్ళేటప్పుడు, షాపులో మంచి డ్రెస్ ఒకటి కనిపిస్తే, స్త్రీ లేదన్నా అటుపక్కన బాగా రెడీ అయితే, అంటే కనిపించిన ప్రతి దాన్ని కూడా మనం ఏమంటామంటే, నాకు కూడా ఇది ఉంటే బాగుండు ప్రభా, నాకు ఇది ఎప్పుడు ఇస్తా ప్రభా, ప్రభా నాకు ఎప్పుడు జరుగుద్దు ప్రభా. అయితే నేను అంటున్నా, ఇంకొకరికి ఇచ్చింది దేవుడు నీకు ఇవ్వాలంటే అన్ని దేవుడు నీకు ఇవ్వడు. అది నీకు అవసరమయ్యి ఉంటే నువ్వు దాన్ని అడగకపోయినా అది నీ దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తుంది. ఆమేన్. ఈ రాత్రి మనం మాట్లాడుకోబోయేది కూడా అంతే. ది ప్రామిస్ ఆఫ్ గాడ్ విల్ సెర్చ్ యూ. దేవుడు యొక్క వాగ్దానము నిన్ను ఎతుకుతుంది, నువ్వు వెతకవు. ఆమేన్. నువ్వు ఎడారిలో ఉన్నావు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఎడారికి రావాలా. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు అరణ్యంలోకి పోయావు, వాగ్దానం కూడా అరణ్యంలోకి రావాలి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, ఒకవేళ నువ్వు చేప కడుపులో ఉన్నావు, వినపడలేదు నాకు, చేప కడుపులోకి వాగ్దానం రావాల్సిందే. ఒకవేళ దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు మంటల్లో పడ్డావు అనుకుందాం, మంటల్లోకి వాగ్దానం రావాలి. ఎందుకంటే వాగ్దానాన్ని పరిస్థితులు మార్చలేవు. వాగ్దానాన్ని శరీరం యొక్క స్థితి మార్చలేదు. వాగ్దానము దేవుడి యొక్క స్వాధీనంలో ఉన్నది. పరిస్థితులు దేవుడి యొక్క స్వాధీనంలో ఉన్నాయి. వాతావరణం దేవుడి యొక్క స్వాధీనంలో ఉన్నది. వీటన్నిటికన్నా మించి నీవు దేవుడి యొక్క స్వాధీనంలో ఉన్నావా? నీవు దేవుడి యొక్క స్వాధీనంలో ఉంటే వాగ్దానము ఎక్కడెక్కడో తిరిగి నీ దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా. ఓ చిన్న ఆశ్చర్యకరమైన మాట మీకు చెప్పాలా. ఆదికాండంలో దేవుడు ఏదెను తోటలో ఆదాము నవ్వుని బయటికి పంపేసి, ఇలాగే ఒక గేట్ ఉంటే గేటు దగ్గర పైన ఒక ఖడ్గజ్వాలను కాపలా పెట్టి లోపల నీకుండా చూడమని చెప్పాడు. ఎవరిని? ఖడ్గజ్వాలని. ఆమేన్. ఐగుప్తు నుంచి కనాను వరకు వాళ్ళు నడిపించింది ఎవరు? ఖడ్గజ్వాల, అగ్నిస్తంభం, పిల్లర్ ఆఫ్ ఫైర్. మంటల్లో వాళ్ళని పడేసినప్పుడు మంట లోపలికి వచ్చింది ఎవరు? దేవుడే. ఎహెజ్కేలుకి దర్శనంలో దేవుడు ఎలా కనిపించాడు? నడుమొదలుకని పై వరకు అగ్నివలే మండుచు, నడుమొదలుకని కింద వరకు అగ్నివలే మండుచు, అంటే మొత్తము అగ్నివలే మండుచు కనిపించాడు. ప్రైజ్ ది లార్డ్.
దమస్కు మార్గంలో అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఎలా కనిపించాడు? అదే అగ్నిస్తంభంలా కనిపించాడు. మరి ఈ కాలము దేవుడు యొక్క దూతను దేవుడు ఎలా నడిపించాడంటే అదే అగ్నిస్తంభంలో నడిపించాడు. ఏదైనా తోట దగ్గర కాపలా పెట్టిన అగ్నిస్తంభమే ఈ రోజుకి మన వెనకాల తిరుగుతూ ఉన్నది. ఆమేన్. లోపల రానియకుండా ఆపిన అగ్నిస్తంభమే, లోపలికి తీసుకుపోయేది అగ్నిస్తంభమే. ఈ రోజు మనకి కావాల్సి ఏంటంటే లోపల రానియకుండా ఎందుకు ఆపారంటే ఆజ్ఞకి లోబడలేదు కాబట్టి. మన లోపలికి ఎప్పుడు పోగలము? ఆజ్ఞకి లోబడినప్పుడు. స్ట్రైట్ ఈజ్ ద గేట్ అని ఉంటుంది అక్కడ. నారో ఇస్ ద వే, స్ట్రైట్ ఈజ్ ద గేట్. అక్కడ STRAIT అని ఉంటుంది ఇంగ్లీష్లో. STRAIT, GHD కాదు. GHD అంటే నేరుగా నిటారుగా అని. STRAIT అంటే నీటి మార్గము అని. దేవుడు ఏం చెప్పాడు ఇప్పుడు? ఖడ్గజ్వాల నేను చేయకూడదండి, నువ్వే మార్గంలో రావాలా? మీరు గమనించారు లేదో, కొన్ని మతాల వారు రోడ్ల మీద గుంటలు తవ్వి అగ్నిని పోసి దాని మీద నడుచుకుంటూ పోతూ ఉంటారు. వాళ్ళు కాళ్ళు కాల్చల్లా. గమనించారు లేదో మీరు? గెనుకొని కాళ్ళు కావట్లేదంటే అటు పోవటానికి కన్నా ముందు పైనుంచి ఒక బిందెతో నీళ్లు పోసుకుని పరిగెత్తుకుంటూ పోతారు. అవునా? అంటే ఇప్పుడు పైనుంచి నీళ్లు పోసుకొని పోవటం వల్ల ఆ తడి మీద వాళ్ళు నడిచిపోయినప్పుడు అగ్ని వాళ్ళని ఏమి చేయదు. మరి దేవుడు అక్కడ రాయించింది ఏంటి? స్ట్రైట్ ఈజ్ ద గేట్, నారో ఈజ్ ద వే. అంటే నీటి మార్గం గుండా నువ్వు పోతే అగ్ని నిన్ను కాల్చదు. అంటే తప్పించుకోవడానికి దేవుడు ఏర్పరిచిన మార్గమే ఈరోజు మనం పొందిన బాప్టిజం అయి ఉన్నది. ఆమేన్. అంటే ఆజ్ఞని నువ్వు తప్పావు, మళ్ళా లోబడేలాగా దేవుడు చేసి నిన్ను తిరిగి లోపల తీసుకుపోవడానికి దేవుడు ఒక మార్గం ఏర్పరిచాడు. దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆశ్చర్యకరమైన దేవుడు. నోవాతో జలప్రళయం వస్తుందని చెప్పింది ఎవరు? ఓడ కట్టుకోమని చెప్పింది ఎవరు? అంటే సమస్య వస్తుందని చెప్పింది ఆయనే, సమస్యను తప్పించుకోవడానికి మార్గం చూపించేది ఆయన. ఆమేన్. సొదొమ గొమొర్రా దగ్గరికి దూతలు పంపించి ఏం చెప్పాడు? కాల్చేస్తారని చెప్పాడు. అదే సమయంలో ఆ దూతలు ఏమన్నారంటే నువ్వు బయటికి మైదానం దగ్గర పోయిన తర్వాత దీన్ని మేము కాల్చేస్తామని. అంటే తప్పించుకోవడానికి దేవుడు దూతలు పంపించాడు, మార్గాన్ని ఏర్పరిచాడు. తీర్పు ఆయన ఆపటల్లా, తీర్పు కన్నా ముందు తప్పించుకునే మార్గం దేవుడు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ కాలంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరుకుంటల్లా, ఆయన కొద్దిమంది తప్పించి తర్వాత శిక్షించాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు వధువు స్థానంలో ఉన్న మనము, దేవుడి యొక్క వాక్యానుసారంగా ఉన్న మనము దేవుడి యొక్క వాగ్దానాన్ని ఆనుకొని ఉండవలసి ఉన్నాం. ఎటువంటి వాగ్దానం వస్తుందో చూద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకు విడిపోయిన కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను ఈ యుద్ధ నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు దాన్ని అడుగమని చెప్పగా, ఎలీషా నీవు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు. ఆమేన్. చాలా జాగ్రత్త చూద్దాం. ఇక్కడ అక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరా 2 వ్యక్తులు? ఏలియా, ఎలీషా. కొద్దిగా మనం ఈ దినముకు వచ్చి వారి గురించి మాట్లాడదాం. అక్కడ ఎవరున్నారంటే యేసుక్రీస్తు, ఆయన యొక్క సంఘం ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఏలియా ఎవరు? ఎలీషా ఎవరు? సంఘము. సంఘం అంటే ఎవరు? వాళ్ళు ఎవరు అండి? మనం కాదు. ఎవరు వాళ్ళు? ఉన్నారు ఇక్కడ ఈ రాత్రి. ఇప్పుడు ఎలీషా ఎవరు? ఎలీషా ఎవరు? నేను ధైర్యం అట్లా, నేను ఎలీషా, నేను ఏలియా ఆయన. ఇప్పుడు ఎలీషా ఏలియాని ఏమడిగాడు? సరే, ఇప్పుడు మనం దేవుడిని ఏమడగాల? అడగమండి. మనం ఎన్ని అడిగాం? మనం దేవుణ్ణి ఎప్పుడన్నా ప్రభా నాకు పరిశుద్ధాత్మ నీవని అడిగామా? అన్నీ అడిగేశాం. ఇక భూమి మీద మనం ఆయన అడగటానికి ఏమి పెండింగ్ లేవు. ఒక్కటి మాత్రం మిగిలిపోయిందండి, ప్రభా నాకు నీ ఆత్మ కావాలని అడగటం. ఇక్కడ ఎలీషా ఏమడిగాడు? ఇప్పుడు నిజంగా మనం ఎలీషా అయితే దేవుడిని ఏమడగాల? అవునా? ఎలీషా నిజంగా ఇక్కడ తెలివితో అడగలేదండి, జ్ఞానంతో అడగలేదండి. ఎందుకు అడిగాడు చెప్పనా? ఎలీషా అంతకన్నా ముందు ఏలియా వెనకాల తిరిగాడు. ఏలియా వెనకాల తిరిగినటువంటి నా భాషలో ఏలియాని వెంబడించటం. అవునా? ఇప్పుడు మన ఏలియా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఏలియాలో ఎలీషా ఏం చూశాడు? ఏలియా శరీరం చూడలా, ఏలియా గడ్డం చూడలా. ఏం చూశాడు? ఇప్పుడు ఏమడిగాడు? ఇప్పుడు మనం ఏం చూడాలి? మనం ఏం అడగాలి? మనం ఏం చూసాము? మనం ఏం అడిగాము?
ప్రసంగం నేను చేయట్లా, మీరు చెయ్యాలి ప్రసంగం ఈ రాత్రి. ఎందుకంటే నా దగ్గర ప్రశ్నలు ఉన్నాయి, సమాధానం మీ లోపల ఉన్నాయి. అర్థమవుతుందా? మనకేం కావాలి? అది ఒక్కటే మన దగ్గరికి రావాలండి. అది ఒక్కటే. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మను పొందుకోవటం ప్రారంభించారో, పొందుకున్నారో, చూడండి, గడి వర్తమానం చెప్పేదల్లా ఒకటే, మళ్ళా మీకు రిపీట్ చేస్తాను అనుకోవద్దు. నువ్వు పరిశుద్ధాత్మను కానీ పొందుకుంటే అపవాది నీ ముందు పనిన పన్నాగాలు నీకు ముందే అర్థమవుతాయి. మోసపోతావా? బాధపడతావా? ఇబ్బంది పడతావా? శోధనకు గురవుతావా? ఎందుకు గురవ్వరు? నీకు ముందే తెలుస్తున్నాయి. నీకు ముందే తెలిసాక ఎందుకు పడతావు? నీ ముందు గుంట ఉన్నది, అది గుంటని తెలిసింది. ఎంతమంది గుంటని తెలిసి పడతారు పోయి? మనం మాట్లాడుకున్నాం గతంలో. నీ ముందు ఒక గుంట ఉన్నది, ఈరోజు పోయి గుంటలో పడ్డావు, రేపొద్దున పడతావు? పడవా? పడవు. పడకపోక ఇంకో మాట చెప్తావు, ఆ లైన్లో ఎవడన్నా పోతుండే పోమా జాగ్రత్త గుంట ఉంది అంటావు. ఎలా చెప్పావు? నువ్వు ఆల్రెడీ పడ్డావు కాబట్టి. రెండోసారి నువ్వు పడవు కాబట్టి. పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే నువ్వు పడనీయకుండా ముందే నేను ఆపేవాడు. ఆమేన్. దేవుడు ఒక కృప రెండు రకాలుగా ఉంటుంది. ఎప్పుడు మాట్లాడుతాడు, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తా. ఏంటి దేవుడు ఒక కృప అంటే? ఒకటి, నువ్వు పడిపోతే పైకి లేపేది. రెండోది, నువ్వు పడిపోకుండా ఆపేది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటున్నా. పడిపోయి ఉండే ప్రభువా నన్ను పైకి లేపు, పడిపోతావని అనుమానం అంటే ప్రభువా నన్ను పడిపోకుండా ఆపు. ఈ రెండే ఒక విశ్వాసికి కావాల్సినది. ఇక్కడ ఎలీషా ఏం చూశాడంటే, ఏలియా పడిపోవటం అనేది ఎలీషా చూడలా. ఎందుకు ఏలియా ఆత్మ ఎలీషా అడిగాడు? పడిపోవట్లే ఆయన ఎక్కడ. ఈరోజు మనం పొద్దున ఎంత బలంగా ఉంటాం, ఆదివారం ఎలాగ ఉంటాం. ఒకసారి ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు, ఆదివారం సంఘంలోకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క విశ్వాసి పిల్లిలాగా లోపలికి పోతాడు, కానీ బయటకు వచ్చేటప్పుడు సింహంలాగా వస్తాడు. గుమ్మం సరిపోదు, అటు ఇటు తగులుతూ ఉంటుంది. ఇలాగ అయిపోయాడు మనిషి మొత్తం లోపల వచ్చేవారికి. మళ్ళీ ఆదివారం వచ్చేపాడు చర్చిలో సేమ్ పిల్లి. ఇంత మేము మెట్లు ఎక్కుతూ ఉంటే మెట్ల మంచి ఒక పిల్లి వచ్చింది. ఎందుకు దీని ప్రసంగం చేయకూడదు అనుకున్నాను నేను. అంటే ఇప్పుడు మనం ఆదివారం నుంచి శనివారం వరకు ఎలాగున్నాం? ఎప్పుడు ప్రసంగం అయిపోయాక మనం ఎవరో మనం తెలిసిపోద్ది, మళ్ళీ సింహాలు అయిపోతాం మనం కాసేపటికి. నేనంటే నువ్వు కాసేపు సింహానివి కాదు, నువ్వు ఆదివారం క్రైస్తవుడు కాదు. దేవుడు ఒక ఆత్మ పొందుకున్నప్పుడు 365 రోజులు క్రైస్తవుడు. ప్రపంచం తారుమారైనా నీలో ఉన్నది క్రీస్తు యొక్క ఆత్మే. ప్రపంచం అంతా ఎటుపోయినా నీలో ఉన్న వాక్యం మారదు, నీలో ఉన్న ఆత్మ మారదు, దేవుడు యొక్క నడిపింపు మారదు, ఆయన యొక్క శక్తి మారదు, ఆయన యొక్క ప్రభావం మారదు. ఎందుకంటే నీ నడిపించేవాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్నగా గమనించండి. ఇప్పుడు ఎలీషాని జాగ్రత్త గమనించినట్లయితే మీరు కొంచెం లోతుకు పోదాం ఈ రాత్రి. ఏలియా దుప్పటి పెట్టి కొట్టి యోర్దాన్ని చీల్చి లోపలికి పోయాడు. అవునా? యోర్దాన్ అంటే ఏంటి? మరణము. ఇప్పుడు ఎలీషాని ఎక్కడ తీసుకుపోయాడు? మరణంలోకి తీసుకుపోయి ఏలియా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలీషా ఏం చేయాలి బయటికి రావాలంటే? కొద్దిగా జాగ్రత్త గమనిద్దాం. ఏలియా లోపలికి పోయేటప్పుడు ఒక దుప్పటిని తీసి మడత పెట్టి మరణానికి వచ్చాడు. మరణం పాయలైనది. అప్పుడు మరణం నుంచి నడుచుకుంటూ పోయాడు లోపలికి. అక్కడి నుంచి మరణం లేకుండా పైకి పోయాడు. ఇప్పుడు మరణం లేకుండా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళా యోర్దాను కలిసిపోయినది. అంటే మరణం మళ్ళా ఎలీషా చుట్టుముట్టింది. ఇప్పుడు ఎలీషా ఎక్కడ ఉన్నాడు? మరణం మధ్యలో నుంచొని ఉన్నాడు. అయితే ఇక్కడ సంగతి తెలుసా మీకు? ఏలియా పోతా ఏం చేశారంటే ఎలీషాకి మరణాన్ని ఎలా విడగొట్టాలో చెప్పిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఎలీషా ఏం చేయాలా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. హీ వాజ్ ట్రైన్డ్. ఇప్పుడు ఎలీషాకి ట్రైనింగ్ అయ్యింది. ఏ ట్రైనింగ్ అంటే మరణాన్ని ఎట్ట బద్దలు కొట్టాలో. ఏలియా ఏమిచ్చాడు? మరణాన్ని ఎలా బద్దలు కొట్టాలో ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? మరణాన్ని ఎలాగ జయించాలో సంఘానికి ట్రైనింగ్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు దేనికి భయపడాలా? క్రీస్తుకి లోపడితే నువ్వు మరణానికి భయపడే ప్రసక్తే లేదు. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే సంఘానికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చాడు. లోకంలో నువ్వు జీవించడానికి కావాల్సిన ట్రైనింగ్ దేవుడు ఇవ్వాలా. పరలోకం చేరటానికి మరణాన్ని ఎలా జయించాలో ట్రైనింగ్ ఇచ్చాడు. అందుకే అంటాడు, మరణం యొక్క తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఆమేన్. ఇలా మాట్లాడదాం. యోర్దాన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ మరణం యొక్క తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుక్రీస్తు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉంటే
గట్టిగా చెప్పండి. ఎక్కడుంది తాళం? తాళం నీ దగ్గర ఉంటే ఇంక దేనికి భయపడాలా? నువ్వు ఎవరికి భయపడాలా? అపవాది వస్తాడు, నిన్ను భయపెడతాడు, నేను సమాధిలో తీసుకుపోతానంటాడు, నేను చంపుతానంటాడు. వాడికి ఒక మాట చెప్పు, నేను నీ మాట విననని చెప్పండి. చెప్పగలరా వాడికి? గట్టిగా చెప్పగలరా? ఏమని చెప్తాం వాడికి? నేను నీ మాట వినను. ఎప్పుడు నువ్వు చెప్పగలవంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు, నువ్వు నమ్మినప్పుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏలియా లోపలికి పోయేటప్పుడు, ఆ దుప్పటి తీసినప్పుడు, కిందకు వంగినప్పుడు, మడత పెట్టినప్పుడు, కొడతా ఉన్నప్పుడు ఎలీషా ఏలియానే చూస్తూ ఉన్నాడు. ఎలీషా దృష్టి ఎవరి మీద లేదు. మీరు గమనిస్తే వీళ్ళిద్దరిని ఇంకో 50 మంది చూస్తున్నారు. తెలుసా మీకు? ఎవరన్నా వాళ్ళందరూ? ట్రైనింగ్ పాస్టర్ గారు, బైబిల్ కాలేజీ ట్రైనింగ్ అవుతున్న ప్రవక్తల వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళకి పరిశుద్ధాత్మ పొందుకునే దాంట్లో ఉన్న ట్రైనింగ్కి దేవుడు వాళ్ళని దూరంగా పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు రావచ్చు వాస్తవంగా. ఎందుకు రాలేదంటే యోర్దానికి భయపడే వాళ్ళు రాలా. అంటే దేనికి భయపడ్డారు? ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు? అసలు ఎలీషా ఇది యోర్దాన్ అని మరణమని ఎలీషాకి తెలియదండి. ఎలీషాకి ఏం తెలుసు అంటే ఏలియా పోతాడు, వెనకాల పోవాలా. ఈరోజు సంఘానికి ఏం తెలియాలా? వాక్యం వెళ్తాను, వాక్యం వెనకాల పోవాలా. పరిశుద్ధాత్మ వెనకాల నేను పోవాలా, ఆయన రాజ్యం వెనకాల నేను పోవాలా. నేను ఆయన వెనకాల వెళ్తున్నప్పుడు నాకు ఆయనకి మధ్య లేదు, అడ్డు రాకూడదు. మీరు గమనిస్తే ఏలియాకి ఎలీషాకి మధ్యలో గ్యాప్ లేదు. ఎంత దగ్గరగా ఉన్నారంటే పక్క పక్కనే ఉన్నారు, ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఉన్నారు, ఎటు తిరిగి పోటల్లా. ఏరే ఆలోచన అనేది లేదు. ఎలీషాకు ఒక సంగతి తెలుసు, ఈ దినము ఏలియా పైకి వెళ్ళిపోతాడు. ఆమేన్. చాలా జాగ్రత్త. ఒక పాలు ఆత్మ ఉన్న ఏలియానే పైకి వెళ్ళిపోతే, ప్రైజ్ ది లార్డ్, ఒకవేళ 2 పాలు కానీ పొందుకుంటే నేను గ్యారంటీగా పైకి వెళ్తా. ఎలీషా ఏం కోరుకున్నాడు ఇప్పుడు? ఇంతకి 2 పాలు ఎందుకు అడిగాడు? ఏలియా ఎక్కడికి పోతే నేను ఎక్కడికి పోవాలా. ఈరోజు మనం ఏం అడుగుతున్నాం? ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళి నాతో పాటు నీ ఆత్మ రావాలని. ఎలీషా ఏమడిగాడు? ఏలియాని దేవుడు ఎక్కడికి తీసుకుపోతాడో ఆ ఆత్మగాని కలిగి ఉంటే ఎలీషాని దేవుడు అక్కడికే తీసుకుపోతాడు. అవునా? ఇక్కడ సంగతి మీరు చెప్పాలా. రెబెకా ఏ ఒంటికి నీళ్లు పోస్తున్నదో ఆ ఒంటి రెబెకాను మోసుకుపోయి దగ్గర వదిలిపెట్టింది. నిజమైన మాట. ఇప్పుడు ఎలీషాకు ఒక సంగతి తెలుసు, ఏలియా శరీరాన్ని ఏ ఆత్మ పైకి తీసుకుపోయిందో ఆత్మగా నేను అడిగితే నా శరీరం కూడా పైకి తీసుకుని పోతుంది. మరి ఈ రాత్రి మనకేం కావాలా? వినబడలా? పాస్టర్ ఆత్మ మనకు వద్దండి. ఎవరి ఆత్మ కావాలా? మన పక్కన వాళ్ళ ఆత్మలు మనకు వద్దండి, బంధువుల ఆత్మలు మనకు వద్దండి, స్నేహితుల మనకు వద్దండి. మనకేమైనా ఆత్మ కావాలంటే మన ఏలియా ఆత్మ కావాలి. మన ఏలియా ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. కొద్దిగా జాగ్రత్తగా గమనిద్దాం. సపరేటింగ్ ద వాటర్ ఇంటూ 2. వాళ్ళ మధ్యలో ఉన్న ఆ యోర్దాన్ని 2 పాయలు చేశారు. ఆ నదిని, నీటిని 2 పాయలు చేశారు. ఎందుకని పాయలు చేశారంటే అందరికన్నా దూరంగా ఎలీషా రావాలా. మనం దేవుడు వెనకాల నడిచేటప్పుడు దేవుడు మనల్ని ఏం కోరుకుంటాడంటే అందరిని విడిచిపెట్టి నా వెనకాల రావాలని కోరుకుంటాడు. కానీ మనమేం కోరుకుంటామంటే నా కుటుంబం మొత్తంతో కలిసి ప్రభా నువ్వు ఎక్కడ రా అంటాం. దేవుడు అబ్రహాంని ఏమని పిలిచాడు? గబగబా చెప్పరు ఎవరు ఎక్కడి నుంచి సమాధానాలు, బుల్లెట్ లాగా రావాలి సమాధానం. అబ్రహాంని పిలిచినప్పుడు ఏమన్నాడు? మీ మమ్మీని, మీ డాడీని, ఇంట్లో వాళ్ళ అమ్మమ్మని, తాతయ్యని, పిన్ని, బామ్మని, చెల్లిని అక్కడ అంతా తెమ్మన్నాడా? ఏమన్నాడని గట్టిగా చెప్పండి. కానీ మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆయన రాజ్యం నుంచి ఒక్కడికి తెచ్చాడు దేవుడు ఇక్కడికి. వాక్యం కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు అంటే ఇక్కడ గమనించాల్సి ఏంటంటే దేవుడు ఆయనకి కావలసిన వాళ్ళని ఎప్పుడు వేరు చేసుకుంటానే పోతా ఉంటాడు. చాలా జాగ్రత్త. ఎలీషా కుటుంబం లేదా? ఉన్నదా లేదా? అబ్రహాం కుటుంబం ఉన్నదా లేదా? అపోస్తలుడైన పౌలు కుటుంబం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు దేవుడి లోపల రావాలి, నువ్వేం చేయాలా? ఎక్కడ సమాధానం? నాకు లోపల నిలబట్టలేదా? మీరు చెప్పట్లేదా గట్టిగా? ఇప్పుడు దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు? ఎందుకు సపరేట్ అవ్వమంటాడంటే దేవుడు మీ కుటుంబాన్ని వదిలిపెట్టమంటల్లా. ఆయన చెప్పేదంటే ఒక అర్థం ఉన్నది, నాకన్నా నీకు ఎవడు ఎక్కువ ఉండకూడదు. అవునా? ఇప్పుడు ఒకవేళ దేవుడి కన్నా మరెవరైనా ఎక్కువైతే కోపడమాడు. కొద్దిమంది అంటారు
నాకు మా ఆయనే ప్రాణం, మా ఆయన తర్వాతేనండి ఎవరన్నా. నాకు నా భార్య తర్వాత ప్రపంచాలు ఏదైనా కానీ ఇంకా దేవుడైనా కూడా అన్నావా కోపడమాకండి. వాళ్ళు ఉండరు, నువ్వు ఉంటావు. ఏం చేద్దాం మరి రాత్రి? మీకు అవకాశం దొరికింది కదా అని వాడుకోమాకండి. ఒక మాట చెప్తా, పాస్టర్ గారు ఏం చెప్పారు? బాలు గారు, నువ్వు నాకు ఎక్కువ కాదు. అర్థమైందా? పాలు గారు చెప్పారు నువ్వు చెయ్యొద్దు, అసలుకి దేవుడు చెప్పాడని చెయ్యాలా. రేపొద్దున గొడవ వస్తే మిమ్మల్ని మీరు బాగానే ఉంటారు, నన్ను తిట్టుకుంటారు ఇళ్లలో కూర్చొని. ఏం చేద్దాం ఇప్పుడు? దేవుడి కన్నా నీకెవడు ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఎలీషా ఏలియాకి ఏం చూపిస్తాడంటే, నాకు నీవు కాకుండా ఇంకేమీ లేదు. దానికన్నా ముందు వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగింది, జ్ఞాపకం ఉండదా? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నేను గెలగాలి వెళ్దాం అనుకుంటున్నా. దేవుడు నన్ను కూడా అక్కడికే రమ్మన్నాడు. గెలగాలి కాదు, బేతెలకి వెళ్దాం అనుకుంటున్నా. నన్ను కూడా దేవుడు అక్కడికే రమ్మన్నాడు. బేతెలే కాదు, ఇంకో చూడండి, చివరికి యోర్దాను రమ్మన్నాడు. నేను కూడా యోర్దానికి వస్తాను పద. దానికి ఒక మాట పాడాడు ఎలీషా, గుర్తుందా? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎప్పుడన్నా మనం యేసుక్రీస్తు ఈ మాట చెప్పామా? చాలా సందర్భాల్లో సిటీలో ఇల్లు మారాల్సి వస్తే, ఏ ఇంటికి పోతే మనం క్రైస్తవులు అంటే ఇల్లు ఇవ్వరు కాబట్టి మనం ఏమంటాం? మేము క్రిస్టియన్స్ కాదు అంటే ఏం చేసాం? మనం వదిలేసాం క్రీస్తుని. కోపడమాకండి, ఇప్పుడు చెప్తాను నేను మీకు అర్థమైన భాషలో. క్రీస్తుకు రెండోసారి సిలువేశాం. అవునా? క్రీస్తు ఎవడో తెలియదంటే పేతురికి నీకు తేడా ఏంటి? పేతురు ఏమన్నాడు ఆ రోజు? నాకు ఎవడో తెలియదు అన్నాడు. పక్క పోయి సంతాపడి ఏడ్చాడు. చాలామంది తెలియదు సంతాపట్టం అంటే ఏంటో. సంతాప సభ ఎప్పుడు పెడతారు? చచ్చిపోయినప్పుడు పెడతారు. ఇప్పుడు పేతురు సంతాప సభ. పేతురు చచ్చిపోయాడు ఆ రోజు. పేతురు చచ్చిపోయాడు ఆ రోజు. యేసుక్రీస్తు ఒకే ఒక్క చూపు చూస్తే ఆ చూపుకి పేతురు చచ్చిపోయాడు. సంతాపపడి లోపల ఉన్న భూ సంబంధమైన పేతురి ఆ రోజు సమాధి చేసి వచ్చాడు పేతురు అక్కడి నుంచి. రెండోసారి మరణం వస్తే పేతురు భయపడ్డా? భయపడలే. ఎందుకంటే పాతోడు చచ్చిపోయాడు, కొత్తోడు లోపల ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎలాగ వెంబడించాలంటే, మరణము నీ దగ్గరికి వచ్చా నువ్వు భయపడే ప్రసక్తే లేదు. దేవుడిని ఎక్కడ తీసుకుపోతాడు? మరణపు అంచుల్లోకి తీసుకెళ్తాడు. అప్పుడు నువ్వు దేవుడి గురించి చెప్తావా లేదా అని దేవుడికి చూడాలని ఒక కోరిక. ఈ కాలానికి పంపించబడిన దైవజనుడు ఒక మాట చెప్పాడు. మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే, సమస్యలు మొత్తం పంపించి ఆయన కుర్చీ వేసుకుని కూర్చొని నేను చూస్తూ ఉంటాడు. ఈ సమస్యలు నువ్వేం చేస్తావా అని, నన్ను నమ్ముతావా నమ్మవా అని. మనం అప్పుడు భయపడతాం. వాస్తవంగా అప్పుడు భయపడకూడదని ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే వాగ్దానం నిన్ను వెంబడిస్తున్నది. ఆమేన్. ఏలియా వెనక ఎలీషా వెళ్ళినప్పుడు ఎలీషాకు ఒక వాగ్దానం ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఏలియా ఎలీషా మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఎలీషా పొలం దున్నుకుంటున్నాడు, వెనకాల నుంచి ఎలీషా వచ్చి దుప్పటి కప్పాడు. ఏలియాకు దుప్పటి కప్పమని ఎలీషా మీద ఎవరు చెప్పారు? అంటే ఏలియాని ఎలీషా దగ్గరికి పంపించింది దేవుడే. అంటే ఒక సేవకుడిని ఇంకొక చోటకి పంపించింది దేవుడు ఉద్దేశం లేకుండా, గట్టిగా చెప్పండి, పంపించాడు. ఇప్పుడు ఏలియాని పంపించిన కారణం ఏంటి? ఎలీషాని అభిషేకించమని. ఇప్పుడు ఎలీషా మీదకి అభిషేకం రావాలా వద్దా? ఎప్పుడు రావాలి? వెళ్ళిపోయాక అభిషేకం ఈయన మీదకి రావాలి. ఎందుకంటే ఏలియాలో ఉన్న ఆత్మని ఎలీషా అడుగుతాడని దేవుడికి తెలుసా తెలియదా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఏలియాలో ఉన్న ఆత్మని దేవుడు ఎలీషాకి ఇవ్వాలి అనుకున్నాడా లేదా? అవునా? అయితే ఇప్పుడు ఈ మాట ఏలియా ఇవ్వలేడు, కానీ ఎలీషా అడగాల. ఏలియా ఇవ్వలేడు, దేవుడు ఇవ్వాలా. అందుకే ఎలీషా అడిగినప్పుడు ఏలియా అంటున్నాడు, ఇది అసాధ్యము, బహు కష్టము, కానీ కుదరదని లేదు. గమనించారా? దాని ఒక అర్థం ఏంటంటే, ఈరోజు సంఘము క్రీస్తుగా తీసుకున్నట్లయితే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవటము కష్టము, అసాధ్యం కాదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకోవడం మనకు కష్టమా అసాధ్యమా? ఒకసారి మన జీవితం మొత్తం ఎప్పటి నుంచి వద్దండి, పొద్దు నుంచి ఇప్పుడు దాకా ఏం చేసాం జ్ఞాపకం చేసుకోండి. కొన్నిసార్లు చూస్తే మనకు కష్టమే పరిశుద్ధాత్మను పొందుకోవటం అనే స్థితికి ఈరోజు పడిపోయాం. అయితే ప్రతి గడియ నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, నిన్ను బలహీనపరచడానికి అపవాది నీ ముందు అన్ని ద్వారాలు తెరుస్తాడు. అన్నిటిలో నుంచి వాడు బలహీనమైన గాలి నీ మీదకు ఊదుతాడు. నువ్వు దానికి పడిపోవద్దు, కొట్టుకుపోవద్దు, నువ్వు నిలబడే ఉండు. ఎందుకంటే వాగ్దానము నీ కొరకు కనిపెట్టున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.
ఏలియా ఎలీషాని తీసుకుపోయేటప్పుడు దారిలో ఏం మాట్లాడటల్లా, అక్కడి దాకా తీసుకెళ్ళాడు, నదిని చీల్చి లోపలికి వెళ్ళాడు. ఏలియా చూస్తూ ఉండగానే, ఎలీషా చూస్తూ ఉండగానే ఏలియా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోబోయే ముందు ఒక మాట అడిగాడు, నేను నీ వద్ద నుంచి తీయబడక మునుపు నీకేం కావాలా, ఏమైనా కావాలంటే అడుగు, కొంచెం జాగ్రత్త. ఎలీషాకి ఉన్నది మొత్తం అమ్మేశాడు, అంటే భూమి మీద నాకేం అక్కర్లా, క్లారిటీకి వచ్చేసాడు. ఎప్పుడు? ఏలియా వెళ్ళిపోయేలోపే. మరి ఈరోజు మన సంగతి ఏంటి? వినబడలేదండి? ఈరోజు మన సంగతి ఏంటి? క్రీస్తు నీ లోపలికి వస్తే లోకం నీలోంచి వెళ్ళిపోతుంది. అవునా? నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు కూడా లోకం ఇంకా నీ లోపల ఉందంటే, నేను ఒక మాట, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావు కానీ దేవుడి లోపల రాలా. ఎందుకని రాలా? నన్ను చెప్పనీయండి ఒక మాట, మీరు రానిలా. ఇప్పుడు నీ లోపలికి దేవుడు రాకుండా ఆపింది ఎవరు? మరి అసలు ఈ కాలంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ లోపలికి వచ్చి నీ హృదయం మధ్యలో సింహాసనం వేసిన కూర్చొని అక్కడి నుంచి నడిపించాలి ఆశపడుతున్నాడు. ఇప్పుడు లోపల రాయి నీకు ఆపింది ఎవరు? దేవుడు ఆశ ఏంటి? మన కోరిక ఏంటి? మనం దేవుడు నేరుగా ప్రభు నువ్వు రావద్దనమండి, మనం చేసే పనుల వల్ల రానికుండా ఆపేస్తున్నాం. ఈరోజు మనకి ఏం కావాలంటే దేవుడు కావాలి. దేవుడు రాకుండా పరిశుద్ధాత్మ రాదు. ఆయన లోపలికి రావాలా. ఆయన వస్తే మన జీవితం మారుతుంది. అవునా? చాలాసార్లు మనం సందర్భంగా మాట్లాడినాం, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. చాలామంది చాలాసార్లు ఏమంటా ఉంటారు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడు. చాలా మంచి, చాలా సంతోషం, నాకు ఇష్టం కూడా పదం, ప్రతి ఒక్కరి నుంచి చాలా ఆశపడతా ఉంటాను. అయితే దేవుడు నాతో మాట్లాడాడు అన్న తర్వాత నీ జీవితం మారకపోతే నీతో దేవుడు మాట్లాడలేదు అంటాం. మాట్లాడాడు అంటానికి రుజువు ఏంటంటే నీ జీవితం మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడు, నేను సిగరెట్ మానేసా, నేను మందు మానేసా, నేను దొంగతనం మానేసా, నేను వ్యభిచారం మానేసా, ఇవన్నీ లేవండి. నువ్వు మానేశాక నిన్ను చూసిన వాళ్ళే చెప్పాలా. అవునా? ఇప్పుడు సమరయ స్త్రీ కుండ పగలు పెట్టిపోయింది, మళ్ళా ఆమె వ్యాపారం చేసిందా? మీరు బైబిల్ చూడండి, ఆమె వ్యాపారం మార్చింది. ఏంటి ఆమె వ్యాపారం చేసిందా? అవునండి. ఏం వ్యాపారం చేసింది? ఆమె ఎవరి దగ్గరికి అయితే పోయి తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి పోయి, ఇదిగో ఒకప్పుడు నేను తప్పు చేస్తాను, దేవుడు నమ్మే మార, నువ్వు కూడా మారిపో అని చెప్పింది. ఎంత ధైర్యం ఆమెకి! ఇప్పుడు ఆమెకి భయం ఉందా? భయమే లేదా. ఎందుకని భయం లేదంటే దేవుడు ఎవరు ఎరిగింది ఆమె. ఇప్పుడు పాత జీవితం కొండను బదలు కొట్టేసింది. ఇక నీకు నాకు సంబంధం లేదు పో, ఎందుకంటే దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడితే నీ జీవితం ఎలాగుంటుందంటే కొద్దిగా మారదు, సంపూర్ణంగా మారుతుంది. ఒక్కసారి దేవుడు మాట్లాడితే మోషే జీవితం మారింది, ఒక్కసారి దేవుడు మాట్లాడితే అబ్రహాం జీవితం మారింది, ఒక్కసారి మాట్లాడితే సౌలు జీవితం మారింది, ఒక్కసారి మాట్లాడితే పేతురు జీవితం మారింది. మరి అదే దేవుడు ఒక్కసారి మాట్లాడితే మన జీవితం మారదా? అదే దేవుడు ఒక్కసారి మాట్లాడితే నీ జీవితం మారదా? నా జీవితం మారదా? నిశ్చయంగా మారుతుంది. మాట్లాడటానికి దేవుడి దగ్గర నువ్వు వస్తున్నావా? ఆయనకి లోపడుతున్నావా? ఆయన చెప్పేదానికి కట్టుబడుతున్నావా? ఆయన చెప్పేదానికి వినటానికి నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? ఈరోజు దేవుడికి ఏం కావాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలా. ఆయన నీ దగ్గరికి ఎప్పుడో వచ్చున్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సింది నీ పక్కనే ఉన్న ఆయన్ని చూడగలుగుతున్నావా? యు హ్యావ్ టు రికగ్నైజ్ హిమ్. ఈరోజు నువ్వు చేయాల్సింది నీ పక్కన నీ కొరకు వచ్చిన క్రీస్తుని నువ్వు గుర్తించాలి. ఆయన తనకున్న మొత్తం వదిలిపెట్టి కిందకు వచ్చాడు. ఈరోజు మనకిచ్చిన ఈ వాక్యం ఏంటంటే క్రీస్తు అయి ఉన్నాడు. అవునా? ఇప్పుడు క్రీస్తు వాక్యం ఎక్కడుంది? బైబిల్లో కాదు, ఇళ్లల్లో గోడల మీద కాదు, ఫోటోల్లో కాదు. దేవుడు అదంతా ఇచ్చింది దేనికంటే ఇళ్లలో గోడల మీద పెట్టుకోమని కాదు, నీ లోపల ఉంచమని, నీవు వాక్యంలాగా మారమని. మీరు గమనించినట్లయితే ఎలీషా మీద ఏలియా దుప్పటి కప్పినప్పుడు ఎలీషాకి వాక్యం తెలియదు, పరిపూర్ణ తెలియదు, ఒక ఎత్తబాటుందని తెలియదు, ఆత్మను పొందుకోవాలని తెలియదు, ఏమీ తెలియదు. అయితే ఆ దుప్పటి కప్పిన తర్వాత ఎలీషా సమస్తాన్ని విడిచిపెట్టి తనకున్న మొత్తం అమ్మేసి ఆ పొలం వదిలిపెట్టి అరకు వదిలిపెట్టి ఏలియా వెనకాల తిరుగుతున్నప్పుడు ఏలియాలో ఏముందో ఎలీషా పొందుకోగలుగుతాడు, పట్టుకోగలిగాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు కూడా 2000 సంవత్సరాల క్రితమే సంఘానికి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఏలియా ఎలీషా మీద దుప్పటి కప్పాడు. ఏలియా వెనక ఎలీషా తిరిగినప్పుడు, వెంబడించినప్పుడు, ఏలియా ఎవరు గుర్తించినప్పుడు ఇది నాకు కావాలని అడుగుతున్నాడు. ఈరోజు సంఘం ఏం చేయాలంటే మన కొరకు విడిచిపెట్టిన పరిశుద్ధాత్మ ఎందుకొరకు విడిచిపెట్టబడిందో కనుక్కోవాలి, దాన్ని పట్టుకోవాలా, ప్రార్థించాలా, దాన్ని పొందుకోవాలా. అప్పుడు క్రీస్తు ఎక్కడికి వెళ్ళాడో నీవు అక్కడికి వెళ్తావు. అంటే నీ కొరకు నా కొరకు
ఒక వాగ్దానం ఎదురు చూస్తూ ఉండదు. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఇదిగో మీరు సిద్ధపడిన తర్వాత నేను కిందకు వచ్చి మిమ్మల్ని నేను చోటుకు తీసుకుని పోతా. ఇప్పుడు ఆ వాగ్దానం ఎవరిది? ఆయన వచ్చేలో మనం ఏం పొందుకోవాలా? ఇప్పుడు ఎలీషా మీద ఏలియా దుప్పటి కప్పాడు. ఇప్పుడు ఆ దుప్పటి మళ్ళా ఏలియా భుజం మీదే ఉంది. గమనించారు లేదో? ఏలియా పైకి వెళ్ళిపోయే సమయం వచ్చింది. నీకేం కావాలా? నాకు నీ దుప్పటి వద్దు, నాకు నీ ఆస్తి వద్దు. ఏలియా ఇవ్వటానికి అసలు ఏలియాకి ఆస్తి ఏముంది? ఆస్తి ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఎలీషాని ఏమడుతుంది? ఎంత ధైర్యంగా ఏలియా అన్నాడు చూడండి, నీకేం కావాలి చెప్పిస్తానంటున్నాడు. అసలు నీ దగ్గర ఏమున్నది? ఒకరోజు పేతురు మధ్యాహ్నం 3 గంటలప్పుడు శృంగాల వాళ్ళ దగ్గరికి పోతున్నాడు. పేతురు యోహాన్ని కలిసి, జ్ఞాపకం ఉండదా? గబగబా పోతాడు ప్రార్థన చేసుకోవడానికి. బెచ్చగాడు ఒకడు ఆపి చేయి చాపాడు. ఏమైనా ఇస్తావా అన్నాడు. చేయి చాపిస్తావా అన్నాడు. మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు అని ఆపేలే పేతురు. మా దగ్గర వెండి లేదు కానీ బంగారం లేదు కానీ మేము ఏమి కలిగి అది ఇస్తాం, తీసుకో అంటే. వెండి లేదు, బంగారం లేదు, ఇంకేం ఇవ్వగలడు? అప్పటికి మేడగదిలో ఆత్మను పొందుకోరున్నాడు పేతురు. ఆమేన్. అంటే మీరు గమనించినట్లయితే అక్కడ పేతురు ఎవరో తెలుసా? ఎలీషాలో ప్రథమ ఫలం. నా మాటలు మీకు అర్థమైంది అనుకుంటాను. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళలో పేతురు ప్రథమం. ఇప్పుడు మనము పేతురు మొదటోడైతే 7వ సంఖ్యలో ఉన్న చివరిలో ఉన్న మనం లాస్ట్ వాళ్ళం. 7 సంఖ్యలో వధువులు ఆయన మొదటి వాడైతే మనం చివరి వాళ్ళం అయి ఉన్నాం. పేతురు ఏం పొందుకున్నాడో నువ్వు అదే పొందుకొని ఉండాలా. ఆమేన్. అప్పుడు నువ్వేం చెప్పగలవు? గట్టిగా చెప్పట్లా. ఇప్పుడు ఏలియా ఎలీషా అడిగాడు, నీలో ఉన్న ఆత్మ 2 పాళ్ళు కావాలా. మీరు జాగ్రత్త గమనించారు. ఏలియా మాట్లాడాడు, నా ఆత్మ నేను నీకు అట్టిస్తా అన్నాడు. నా ఆత్మని ఎలా ఇవ్వాలి? కుదురుద్దా? నేను ఇవ్వనల్లా, అసాధ్యం అల్లా. ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, నేను ఇక్కడి నుంచి తీయబడిన తర్వాత మళ్ళా నీకు కనబడితే అడుగుతూ పొందుకుంటావు పో. ప్రైజ్ లార్డ్. అండ్ ఇప్పుడు ఎలీషాకు ఒక వాగ్దానం ఉన్నది. ఏం వాగ్దానం ఉన్నది? ఎలీషా చేయాల్సిన పని ఒకటే. ఇన్నేళ్ళు ఏలియాని వెంబడించాడు, అయిపోయింది అదంతా. నువ్వు వెంబడించిందంతా అయిపోయింది. ఈరోజు నీకు ఫ్రెష్. మీకు అర్థమవుతుందా? ఇంతకాలం ఎలీషా ఏలియాని వెంబడించాడు, అదంతా అయిపోయింది. నువ్వు వెంబడించావు కాబట్టే ఇక్కడ దాకా దేవుడిని రానిచ్చాడు. అర్థమవుతుందా? నువ్వు ఇంతకాలం జీవించావు కాబట్టే దేవుడు ఈ గడిలో నీకు ఈ వర్తమానం ఇచ్చాడు. నా పాత జీవితం ఇక్కడ చూపించద్దు, ఇప్పుడు నువ్వేం చూపించాలి తెలుసా? ఈ గడియ నువ్వు ఎలాగున్నావు, ఈ గడియ నువ్వు దేని కొరకు నివాసం ఉంటున్నావు, ఈ గడియ నువ్వు దేన్ని ఆశిస్తున్నావు, ఈ గడియ నువ్వు ఏం పొందుకోవాలనుకుంటున్నావు. వాట్ ఈస్ మ్యాటర్స్. ఈరోజు ఏంటి సంగతి అంటే, ఏలియా దగ్గరికి ఎలీషాని తీసుకొచ్చి దేవుడు వదిలిపెట్టాడు. అంతవరకు ఎలీషా వెంబడించిన దానికి. అయితే ఈరోజు నీకు ఒక పరీక్ష. ఇట్స్ ఎ టెస్ట్ ఫర్ యూ. ఏంటి ఆ టెస్ట్? నేను పైకి వెళ్ళాక మళ్ళా నీకు కనిపిస్తా. కొద్దిగా జాగ్రత్తగా చూద్దాం. ఎలీషా ఎక్కడున్నాడు? చుట్టూ నది, మధ్యలో ఎలీషా ఉన్నాడు. మన భాష మాట్లాడితే ఏ నది? మరణం అనే నది మధ్యలో ఉన్నాడు. మీరు ఎంతసేపు గమనిస్తే ఎలీషా దృష్టి మొత్తం ఏలియా మీదే ఉంది. కానీ నేను నదిలోకి వచ్చాను, ఈ మరణంలో ఉన్నాను, వెనక్కి ఎలా పోవాలా, నేను పోతానా లేనా, ఇవేమీ లేవు. ప్రైజ్ లార్డ్. అంటే ఇప్పుడు ఎలీషా ఆలోచన అంత ఎవరు? ఏలియా. ఇప్పుడు ఎలీషా అంటే ఎవరు? నీ ఆలోచన ఏంటి ఇప్పుడు? ఉన్నదా అంటున్నా, ఉన్నదా అంటున్నా. ఉంటే నీకు దేని మీద భయం ఉంటుందా? మరణాన్ని చీల్చిన వాడు వెనకాల నువ్వు వెళ్ళావు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు పౌలు గారు. సమాధిని విజయం ఎక్కడ అంటున్నాడు. నేను మరణాన్ని జయించిన ప్రకారం మీరు మరణాన్ని జయించినట్టున్నాడు ఆయన. యేసుక్రీస్తు వెళ్ళటానికన్నా ముందుగానే భూమి మీద ఉండగానే నీకు నాకు ఒక పేరు పెట్టాడు. ఆ పేరు తెలుసా? జయించాలి. కాంక్వరర్. మనం ఇంకా జయించలా, అయినా దేవుడు మనకు పెట్టిన పేరేంటి? జయించాలి. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని నమ్మాడా? మనల్ని నమ్మావా? మనము దేవుడిని నమ్మావా? మనల్ని నమ్మలా, మనము దేవుడిని నమ్మలా. దేవుడు మాత్రం మనల్ని నమ్మాడు. ఇప్పుడు దేవుడు మనకు పెట్టిన పేరేంటి? జయించాలి. జయించాలంటే అయితే వాస్తవంగా మనం జయశాలి కాదు, జయశాలి పేరు పెట్టుకున్న బయశాలలో. ఎస్నో చీకటి అంటే
పేరేమో జయశాలి, కానీ చీకటి అంటే సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఆర్థికంగా వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, పడేసినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనం? జయశాలిని పేరు పెట్టుకున్న మనం భయశాలి అయ్యాం. నేను ఒక మాట చెప్తా, అపవాదిని ఎంత భయపెట్టినప్పటికీ, ప్రాఫిట్ ఒక మాట చెప్తా, మాట మీకు జ్ఞాపకం చేస్తా. అపవాది నీకు బానిస డ్రైవరు, నీ బానిస. ఒకవేళ నీకేదైనా అయ్యి నువ్వు మరణిస్తే దేవుడి యొక్క రాజ్యం వచ్చే సమయానికి వాడిని తీసుకొచ్చి పట్టుకొచ్చి దేవుడి దగ్గర అప్పగించి వెళ్ళిపోవాలా. నేనేమి చేయలేడు వాడు అక్కడ. అయితే ఆయన వచ్చేంత వరకు వాడిని బంధించి పెడతాడు కాసేపు, అంతకుమించి ఏం చేయగలడు? బైబిల్ చదివారు మీరు, ప్రకటన గ్రంథం 21లో ఉంటుంది. సమాధి మృతులను అప్పగించను, పాతాళము మృతులను అప్పగించను, సముద్రం మృతులను అప్పగించను. అందరూ మృతులను అప్పగిస్తున్నాడు ఎవరికి? అంటే నువ్వు ఎక్కడెక్కడ వాడిని దాచిపెట్టినా తిరిగి ఆ సమయానికి అక్కడ అప్పగించాలి. ఇక వాడు చేసిన పని ఏంటి? ఏమిలే. ఇప్పుడు ఎవరికి భయపడాలి నేను? ఇప్పుడు వాడు ఎవరు? నా బానిస డ్రైవరు. నా బానిస డ్రైవర్కి నేను భయపడతానా? భయపడను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలీషా దేనికి భయపడాలా? ఎలీషాకు ఒకటే భయం, ఆయన పైకి వెళ్ళిపోతాడు, ఆయన కనపడకపోతే నాకు భయం. ఇప్పుడు ఈరోజు ఈ ఎలీషాకి భయం ఏంటి? నేను ఆత్మను పొందుకోకపోతే. దేనికి నాకు భయం ఇప్పుడు? ఇక దేనికి లేదండి. ఇక అసలు ఏది లెక్క, అన్ని కేసులు కొట్టేసేయండి. మీ ముందుల్లో ఒకటే, నేను ఆయన ఆత్మను పొందుకోవాలా. దేవుడు నా కొరకు ఇచ్చిన ఆత్మ నేను పొందుకోవాలా. ఆ ఆత్మను పొందుకోకపోతే నేను ఏం చేసినా దానివల్ల ప్రయోజనం ఏది లేదు. ఎలీషాని దేవుడు ఏలియా అడుగుతున్నాడు, నీకేం కావాలా? డబ్బు కావాలా? అవసరంలా. ఆస్తి కావాలా? నాకుండదు, అమ్మేసి వచ్చా. మరి ఏం కావాలా? నీ దగ్గర ఒక స్పెషల్ చూసావు. ఏం చూసావు? నీలో ఆత్మ ఉన్నది. నాకు అర్థమైంది ఏలియా, నీ ఆత్మ నీది కాదు, నీ ఆత్మ దేవుడిది. నాకు నీ ఆత్మ కావాలా. ప్రైజ్ ది లార్డ్. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఎలీషా ఎంత లోతుగా ఏలియాని అబ్జర్వ్ చేశాడు. ఆమేన్. ఈ కార్యాలన్నీ ఎలీషా చూస్తున్నప్పుడు ఇది ఏలియా చేసినవి కాదు, కానీ ఏలియాలో ఉన్న ఆత్మ చేసినవి. ఆమేన్. మరి ఈరోజు మనం ఒక దేవుని సేవకుని చూస్తున్నప్పుడు, దేవుని కార్యాలు దేవుని యొక్క సేవకుడి జీవితంలో కానీ కనిపిస్తూ ఉంటే మనం ఎవరిని వెంబడించాలా? ఏం గట్టిగా రాడు సమాధానం. సేవకున్నా దేవుణ్ణా? వినబడలేదమ్మా? మీరు సేవకుని వెంబడించారా పొరపాటు పడతారు. ఖచ్చితంగా దేవుని వెంబడించాలా. ఎందుకంటే నడిపించేది దేవుడు ఒక ఆత్మ అయినప్పుడు, మీ ఆ ఆత్మను వెంబడించినప్పుడు సేవకుడు కూడా ఉంటాడేమో అక్కడ. అయితే ఆత్మ కింద ఉన్నప్పుడు మీరు ఆ సేవకుడు వెనకాల వెళ్తాడు కనిపిస్తుంది, కానీ మీరు వెంబడించాల్సిన ఆత్మని. ఆ ఆత్మను వెంబడించినోడు ఏ ఒక్కడు తప్పిపోడు. ఐగుప్తు నుంచి వారి కనానికి వచ్చినప్పుడు ఎందుకని అందరు రాలేకపోయారు? ఎందుకని యెహోషువ కాలేబులు వచ్చారంటే, యెహోషువ కాలేబులు మోషేని మాత్రమే కాదు, మోషే తలపైన అగ్నిస్తంభాన్ని చూశారు. అగ్నిస్తంభం ఎలా వెళ్తే అలాగెళ్ళారు, కాబట్టి వాళ్ళు పడిపోలా. మరి ఈరోజు మనం ఒక వ్యక్తి శరీరం చూసామా, మనం పడిపోతామండి, పొరపాటులో పడతాం, తప్పులో పడతాం. ఇక్కడ ఎలీషా అంటే సంఘము, ఈ దినము సంఘమైన ఎలీషా ఏమంటున్నాడంటే, ఏలియాని కాదు కానీ నీలో ఉన్న ఆత్మ నాకు కావాలంటున్నాడు. ఈరోజు నిజమైన వర్తమాన విశ్వాసం ఏం కోరుకోవాలంటే, నాకు పరిశుద్ధాత్మ కావాలా. మన ఏలి యేసుక్రీస్తు, ఆయన ఆత్మ మనకు వస్తే మనం కింద ఉంటామా పైకి వెళ్తామా? ఖచ్చితంగా మనం పైకి వెళ్ళే వాళ్ళమై ఉంటామండి. తను ఏ శక్తి కోరుకోలేదు, తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏం కావాలంటే ఏలియాలో ఉన్నది కావాలి. ఆమేన్. గొప్ప సంగతి, జాగ్రత్తగానండి. అందుకు అతడు, నీ అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనపడిన ఎడల అది నీకు దక్కకపోవును. రెండు చెప్పేశాడు, కనిపిస్తే ఏంటి, కనపడకపోతే ఏంటి. ఇంకో రహస్యం తెలుసా ఇక్కడ మీకు? ఒకవేళ ఏలియా ఆత్మగా ఎలీషా పొందుకోకపోతే ఎలీషా పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. పొందుకోకపోతే ఏమవుతుందో? బయటకు వస్తాడా? అయిపోయినట్టే. ఎలీషా చాప్టర్ అయిపోయింది. మరి ఈరోజు మన సంగతి ఏంటి? మన ఎలీషా సంగతికి వద్దాం. పొందుకొని పైకి వెళ్ళాడు, పొందుకొని ఆత్మ తిరిగి వచ్చింది, ఇవన్నీ మనం చదువుతున్నాం, బాగానే ఉంది. పొందుకోకపోతే ఏమై ఉండేది? అవునా? మరి ఇప్పుడు మన ఎలీషాకి ఇక్కడ ఉండి మనం కూడా మన ఏలి ఆత్మగాన్ని పొందుకోకపోతే మన సంగతి ఏంటి?
ఆత్మను పొందుకునే వాళ్ళు పైకి, ఆత్మను పొందుకునే వాళ్ళు కిందకి. ఇప్పుడు ఎటు పోదాం మనం? ఏ ఒక్కళ్ళన్నా కిందకి పోదామంటారా? ఎట్టగా మనం ఉన్నప్పటికీ కూడా ఏమంటాం? పైకే. కిందకి వెళ్ళే ప్రసక్తి లేదు. గట్టిగా మాట్లాడతాం, కావాలని గొడవైనా పెట్టుకుంటాం. అయితే గొడవ పెట్టుకున్నా పర్లేదు, కానీ ఒక మాట చెప్తాను, పైకి వెళ్ళటానికి మనకున్న అర్హత ఏంటి, క్వాలిటీ ఏంటి, నువ్వు జీవించిన విధానం ఏంటి, దేవుడి రాజ్యానికి వెళ్ళటానికి కావాల్సిన అర్హత నువ్వు కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవడానికి, దేవుడు కుడిపార్శ్వ నువ్వు కూర్చోటానికి దేవుడు నీకు అన్నీ ఇచ్చినాడు. నువ్వు వాటిని పొందుకొని నువ్వు అలాగే జీవించినప్పుడు ఆయన రాజ్యానికి పోకుండా ఆపేవాడు ఎవడు లేడు. అప్పుడు ఏం చేద్దాం? ఈ రాత్రి వాగ్దానం మీటింగ్. ఇప్పుడు ఎలీషా వాగ్దానం పైన ఎలాడుతుంది, ఎలీషా పైన. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఎలీషా ఇప్పుడు ఏలియాని మాత్రమే చూడాలా. వెనకాల నదిని చూడొద్దు, మరణాన్ని చూడొద్దు, ఎలా బయటికి పోవాలని చూడొద్దు, సమస్యలు చూడొద్దు. కరెక్ట్గా మాట్లాడితే మన భాషకు వచ్చేద్దాం, అవునా? ఇప్పుడు మనం ఎలా చూస్తాం? గట్టిగా చెప్పండి. ఆదివారం చర్చికి మన సమస్య ఏంటి? శుక్రవారం చర్చికి మన ఏం చెప్పట్లేదు, విక్కి మాట్లాడదాం ఏమి. శుక్రవారం చర్చికి మన సమస్య ఏంటి? సమస్యలే, వేరే ఏమీ కాదు. అయితే నీవు ఆ సమస్యని జయించగల శక్తిని కలిగి ఉన్నావు. నేను అంటే ఎప్పుడు ఒక్క పూట నువ్వు చర్చికి రాకపోతే దేవుడు ఒక ఆత్మీయమైన జీవితంలో ఒక అడుగు వెనక్కేసేసావంట. ఒక అడుగు వెనక్కేసావు ఒక్క పూట రాకపోతే. ఒక్క పూట కూడిక మనం అటెండ్ కాకపోతే మనకు కావాల్సిన మాటలు దేవుడు ఆ రోజే మాట్లాడితే మన సంగతి ఏంటి? ఇలా మాట్లాడదాం. ఆ రోజు ఏలియని వెళ్తున్నా అన్నాడు, ఎలీషా సరే వెళ్ళరా పో అన్నాడు. ఏంటి పరిస్థితి? 2 బాళ్ళు లేదు, యోర్దాను చేల్చడం లేదు, పైకి పోవటం లేదు, ఎత్తబాటుని కళ్ళార చూడటం లేదు, ఈయన పైకి వెళ్ళడానికి కావాల్సిన మార్గం ఏంటో తెలియదు, అన్నీ పోయినట్టే. ఒక్కరోజు మిస్ అయితే మరి మన సంగతి ఏంటి? ఒక్క కూడికి మిస్ అయితే ఏంటి మన సంగతి? ఏం పాస్టర్ గారు ఒకరోజు రాకపోతే ఏమవుతుంది? ఏమైనా అవుతుంది, అన్నీ జరిగిపోతుంది ఒక రోజులోనే. ఒక్క ఎత్తబాటు మిస్ అయితే ఏమవుతుంది? వినపడలేదు. ఒక్క ఎత్తబాటు మిస్ అయితే ఏమవుతుంది? ఏం వినపడలేదమ్మా, గట్టిగా రా సమాధానం. తర్వాత ఇక మిగిలినంత శ్రమే. అంటే ఒక్కసారి మిస్ అయితే మన సంగతి ఏంటి? ఇప్పుడు ఎలీషాకి మిస్ అయితే ఏంటి? మనకి మిస్ అయితే ఏంటి? ఇప్పుడు మన పైన వాగ్దానం వేలాడుతుంది, ఎలీషా పైన వాగ్దానం వేలాడుతుంది. ఇప్పుడు మనం దాన్ని మిస్ అయ్యి అది కాక మిగతావి చూసామా, మన పని అయిపోయినట్టే. ఇప్పుడు ఒకవేళ ఎలీషాకి నిలబడి నా వెనకాల నిజంగా నన్ను 50 మంది చూస్తున్నారా లేదా? నన్ను 50 అని చూస్తున్నారా లేదా? నేను బయటికి వెళ్ళక రెస్పెక్ట్ ఇస్తారు లేరా? నన్ను గౌరవిస్తారు లేరా? ఇవన్నీ చూడాలి. ఇప్పుడు ఎలీషా కాదండి, అసలు ఆలోచనకి ముందు రావు, చంపేసే ముందే. ఇక్కడ ఒక చిన్న మాట ఉంది, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మాట ఉన్నది. తర్వాత వచ్చను, వారు ఇంక వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగురములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాల చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులు నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలీ అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రం పట్టుకొని 2 తునకలుగా చేసెను. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషం ఆగుదాం. ప్రాఫిట్ చెప్పిన మాట 2 మాటలు ఇక్కడ చెప్పని. ఎలీషా చొక్కా చింపుకున్నాడు ఉంది ఇక్కడ, అవునా? ఏంటి ఆ చొక్కా? సొంత ఆలోచన, సొంత ప్రత్యక్షత, సొంత బయలుపాటు, సొంత జీవితం, సొంత సాక్ష్యం. ఏం చింపేశాడు? మీరు గమనించారా? మరణాన్ని కూడా దాటి లోపలికి పోయాడు, కానీ ఇంకా సొంత ఆలోచన పోలా. ఇప్పుడు ఆ సొంత ఆలోచన పోకుండా దేవుని లోపల రాలేడు. మరణం నిన్ను కొట్టేలోపు ఆ సొంత ఆలోచన నుంచి బయటికి రావాలా. ఈరోజు మనకి ఏం కావాలంటే ఇదిగో అక్కడ దాకా వచ్చేసాం మనం. ఏం మిగిలింది? ఓన్ రెవల్యూషన్, సొంత ప్రత్యక్షత. ఇప్పుడు చూడండి, మనం బయట చూస్తే సరే మనకు తెలియదు అనుకుందాం, ఉన్నంతవరకు అయినా మాట్లాడుకుందాం. ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క ప్రత్యక్షత ఉన్నది, ఒక్కొక్క విశ్వాసకు ఒక ప్రత్యక్షత ఉన్నది. ఆళ్ళ ప్రత్యక్షత వీళ్ళ ప్రత్యక్షత కలవదు. నేనంటున్నా, నీ ప్రత్యక్షత దేవుడు నీకు ఇచ్చింది అయితే అది వాక్యంతో సరిపోవాలి. పక్కన పాస్టర్ గారితో పక్క సంఘంతో నీకు సంబంధం లేదు. నీకు ఇచ్చిన ప్రత్యక్షత దేవుడితో సరిపోవాలా, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని సరిపోవాలా. అది దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత.
నిజమేనా? ఇప్పుడు ఏలియాని ఎలీషా వెంబడించాడు. ఎలీషా ఏం కలిగి ఉన్నాడు అంటే అది ఏలియా ఏం కలిగి ఉన్నాడు అదే కలిగి ఉన్నాడు. వాళ్ళిద్దరిలో తేడా ఏమి రాల. అదే దేవుడు పేతురికి ప్రత్యక్షత ఇచ్చాడు, పరలోకం తాళం చెవులు ఇచ్చాడు. అదే దేవుడు దమస్కు మార్గంలో పౌలుని కలిశాడు. పౌలు పేతురు పక్కన కూర్చొని మాట్లాడితే వాళ్ళిద్దరూ బోధించింది రెండు ఒకటే ఉన్నాయి. 13 సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిశారు. ఇద్దరు బోధించింది ఒకటే, తేడా ఏమీ రాల. ఎందుకు రాలేదంటే ఇద్దరిలో ఒకే ఆత్మ ఉన్నది, ఇద్దరిలో ఒకే బయలుపాటు ఉన్నది, ఇద్దరిలో ఒకే ప్రత్యక్షత ఉన్నది, ఇద్దరికి బయలుపరిచిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఈరోజు విశ్వాసుల ప్రత్యక్షలో తేడాలు ఉంటున్నాయి, పాస్టర్ల ప్రత్యక్షల మధ్యలో తేడాలు ఉంటున్నాయి, బయలుపాటులో తేడాలు ఉంటున్నాయి. సమస్య అని చెప్పనా, పొందుకున్న ఆత్మలో తేడాలు ఉన్నాయి. అది సమస్య. భూమి మీద 2 ఆత్మలు ఉన్నాయి. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఒక ఆత్మ, అపవాది నుంచి వచ్చిన ఒక ఆత్మ. అపవాది నుంచి వచ్చిన ఆత్మకి వాక్యములో బేస్ ఉండదు, వాక్యము పునాది ఉండదు. వాళ్ళు చెప్పేదాన్ని నమ్మడానికి అసలు సాధ్యమే కాదు. దేవుడు చెప్పే ప్రతిదానికి ఆయన ముందు, మధ్యలో, ముగింపు మొత్తం కలిగి ఉన్నాడు. ఆదికాండలో ఆయన మాట్లాడే మాటకి ప్రకటన గ్రంథం వరకు అన్ని కట్టుబడే ఉంటాయి, మిగతా 66 పుస్తకాలు. ఏమా అంటే ఇప్పుడు దేవుడు చెప్పే బయలుపాటికి మనం లోబడినప్పుడు నువ్వు తప్పిపోనేయకుండా దేవుడు అంతా ఏర్పాటు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎలీషా తప్పిపోకుండా దేవుడు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాడు. ఏలియా ఆత్మను పొందుకోవడానికి కావాల్సిన సమస్త ఏర్పాట్లు కూడా దేవుడు చేస్తున్నాడు. అయితే ఇక మిగిలింది ఏంటంటే నీ సొంత ఆలోచన తీసేయాలి. ఇక్కడ ఒక కేక పెట్టాడు, ఎలీషాను చూచి నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే. ఎందుకంటే అప్పుడు దాకా రథము రౌతు ఏలియా. ఏలియా పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలీషా ఏం కేక పెట్టాడు, ఈయన వెళ్ళిపోయాడు, రథం వెళ్ళిపోయింది, రౌతు వెళ్ళిపోయాడు, ఇక ఈ ఇశ్రాయేలు సంగతి ఏంటి అని కేక పెట్టిన తర్వాత పైనుంచి ఒక దుప్పటి కింద పడింది. ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్త గమనిస్తే ఆ దుప్పటి ఎలీషా శిరస్సు మంచి ఇలా జారి కింద పడింది. ఎలీషా ఇప్పుడు కేక పెట్టాల, రథం ఎవరని అడగల, రౌతు అని అడగల. ఆ దుప్పటి మీద బట్ట ఉందని ఏ దుప్పటో తెలుసు అది ఎందుకు. మొట్టమొదటిసారి పొలంలోకి వచ్చినప్పుడు ఎలీషా పని చేసుకుంటుంటే ఏలియాని కలిసి దుప్పటి కప్పాడు, చూస్తారు ఆ దుప్పటి. ఏమైనా మొదటి రోజు ఆ దుప్పటి ఇంక తగిలింది, మళ్ళా ఏలియా పరిచయం వెళ్ళిపోయే దినమున ఆ దుప్పటి ఈయన మీద పడింది. ఎంత గొప్ప సంగతి అండి. కరెక్ట్గా మాట్లాడితే ఆ దుప్పటి కొత్తది కాదు, పాడైపోయింది, చిరిగిపోయినది. ఇప్పుడు ఆ దుప్పటి ఎలీషా మీద పడింది. కానీ ఎలీషాకు ఒక సంగతి తెలుసు, పడింది దుప్పటి కాదు అని. ఎంతమంది తెలుసు మీకు? ఇప్పుడు ఎలీషా వెనక్కి తిరిగాడు, వెనకాలంతా నది ఉన్నది. ఇప్పుడు ఇది బయటికి పోవాలి, ఏం చెయ్యాలా? ఈ నదిని చీల్చి బయటికి పోవాలా. ఏ దుప్పటి? అంతకుముందు ఏలియా ఏ దుప్పటితో నదిని కొట్టాడో ఇప్పుడు ఆ దుప్పటిని మడత పెట్టాడు. ఏలియాలాగా ఈయన వంగాడు, ఆ దుప్పటి తీసుకున్నాడు, ఈ దుప్పటి పెట్టి కొట్టేటప్పుడు ఒక కేక పెట్టాడు. ఏలియాలో ఉన్న దేవుని యొక్క శక్తి ఎక్కడ ఉంది? ఎంత జాగ్రత్తగా ఎలీషా అన్నాడంటే ఏలియా శక్తి ఎక్కడ ఉందల్లా, ఏలియాలో ఉన్న దేవుని శక్తి ఎక్కడ ఉన్నది అంటే. ఇప్పుడు ఎలీషాకి ఏం తెలుసు అంటే ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషాలో కానీ వచ్చినట్లయితే ఆ శక్తి ఈ దుప్పట్లో ఉన్నట్టయితే ఇప్పుడు ఇది కొడితే ఆ శక్తి నీటిని పాడు చేయాల. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఆ మాట అన్నాడు తెలుసా? అంతకుముందు రథము రౌతుని మీద కేకలు పెట్టాడు, ఇప్పుడు కేకలు పెట్టటల్లా. ఇప్పుడు ఈ దుప్పటి కానీ కొడితే నీళ్లు కానీ పాయలైతే ఇప్పుడు ఆ ఆత్మ ఎలీషాలో ఉన్నట్టు. ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడు ఎలీషాకి ఏలియా టెస్ట్ పెట్టాడు. ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎలీషా టెస్ట్ పెట్టుకుంటున్నాడు. ఏలియా యొక్క ఆత్మ యొక్క శక్తి ఎక్కడ ఉన్నది? ఉంటే ఇక్కడికి వచ్చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే అది పాయలైపోతుంది. ఇప్పుడు ఆ పాయలు కాగానే భుజం మీద వేసుకొని మామూలు నడిచి వెళ్ళిపోతున్నాడు. ఒక చిన్న మాట, ఏలియా వెళ్ళిపోయేటప్పుడు చేసిన ఏలియా పరిచయంలో చిట్ట అద్భుతం ఏంటి? నదిని పాయలు చేయటం. ఎలీషా పరిచయం చేసిన మొదటి కార్యం ఏంటి? జాగ్రత్త గమనించండి, ఏలియా ఎక్కడ ఆపేశాడో ఎలీషా అక్కడ బిగిన్ చేశాడు. ఆమేన్. ఇప్పుడు మాట్లాడుకుందాం, మన ఏలియా ఎవరు? ఇప్పుడు ఆయన ఎక్కడ ఆపేశాడు? ఇప్పుడు ఆయన ఎక్కడ బిగిన్ చేయాలా? వధువు ఎక్కడ బిగిన్ చేయాలా? ఈరోజు మన స్థితి ఏంటంటే అది. వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా స్థితి ఏంటంటే ఆ ఆత్మని కలిగి ఉండి పరిచర్య చేశాడు.
ఇప్పుడు దేవుడు సంఘానికి ఆత్మనిచ్చున్నాడు. అంటే ఎలీషాకి ఎలాగైతే పైనుంచి ఆ దుప్పటి అతని మీద పడేసి అభిషేకం ఇచ్చున్నాడో, అదే దేవుడు సంఘంలోకి ఆ 120 మంది మేడగదిలో ఉండగా ఆయన తను కుమ్మరించుకొని అదే అభిషేకం సంఘానికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ అభిషేకం సంఘంలో పనిచేస్తున్నది. ఇప్పుడు మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నామంటే, ఈ పర్వతం పెకిలించబడి సముద్రం పడేయబడిన గాక అంటే అది పోయి అక్కడ పడాల. ఎటువంటి విశ్వాసం ఉండాలి ఇప్పుడు మనకి? అది పోద్దా లేదా నాకు అనవసరం అండి, అది పడేయబడాలంతే. ఎలీషా దానికి వచ్చాడు. ఇది సముద్రం పాయలవుద్దా, నది పాయలవుద్దా, యొర్దాను పాయలవుద్దా, అవ్వుద్దో లేదో సందేహమే లేదు, అయ్యి తీరాలా. ఎందుకంటే ఇప్పుడు ఏం కలిగి ఉన్నాడు? ఏలియాలో ఉన్న ఆత్మ ఈయన ఇప్పుడు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ నీవు కలిగి ఉన్నట్లయితే నీవు అదే కార్యం మళ్ళా చేయగలవు. ఎందుకంటే గమనించండి, ఎలీషా కార్యములు చేయలేదు, ఏలియా కార్యములు చేయలేదు. ఏలియాలో ఉన్న దేవుడు యొక్క ఆత్మ కార్యములు చేసింది, ఎలీషా మీదకి వచ్చిన ఆత్మ కార్యములు చేసింది. ఈరోజు నీవు నేను కార్యములు చేయలేము. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ ఈ లోపలికి వచ్చినప్పుడు ఆ ఆత్మ కార్యములు చేస్తుంది. రాత్రి మాట్లాడుకున్నాం, క్రియలు లేని విశ్వాసము మొత్తం. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాం అనుకుందాం, కార్యాలు లేకపోతే, కార్యాలు లేకుండా పరిశుద్ధాత్మ ఉండడు, కార్యాలు లేకుండా విశ్వాసం ఉండదు. ఇప్పుడు ఎలీషా ఏం పొందుకున్నాడు? మొట్టమొదటిగా ఏలియాని విశ్వసించాడు, ఏలియాలో ఉన్న ఆత్మను విశ్వసించాడు, ఏలియాని వెంబడించాడు. ఆ తర్వాత ఏలియాని అడిగాడు, తర్వాత ఆయన పొందుకున్నాడు, ఆ తర్వాత క్రియలు చేస్తున్నది. మరి మన సంగతి మాట్లాడుకుందామా? మన ఏలియాని గుర్తించావా? వెంబడించావా? అడిగావా? పొందుకున్నావా? కార్యాలు చేస్తున్నావా? ఎక్కడాగి ఉన్నావు? ఎలీషా ఆగల, పొందుకునేదాకా ఆగల. ఏలియా నువ్వు వాగు, నువ్వు రాలేమన్నాడు, నేను వచ్చేది అంటున్నాడు. ఈరోజు నీ సంగతి ఏంటి? సంఘానికి వినపడలేదు నాకు. ఆగుదామా? ముందుకు సాగుదామా? ప్రార్థనకి ఆగుదామా? ఎప్పటిదాకా? యోర్దాను దగ్గరికి వచ్చేదాకా. యోర్దాన్ అంటే మరణం వచ్చేదాకా ఏం చేద్దాం? సాగిపోదాం. ఆత్మను పొందుకునేదాకా ముందుకు సాగిపోదాం. ఆయన కలిసేదాకా ముందుకు సాగిపోదాం. నీకు ఇచ్చిన వాగ్దానం ఆయనకి అలవటమే, నీకు ఇచ్చిన వాగ్దానం ఆత్మను పొందుకోవటమే, నీకు ఇచ్చిన వాగ్దానము ఈ శరీరము మార్పు చెందేంత వరకు ఆయన ఆరాధించటమే, ఆయన వెంబడించడమే. ఒక దినం ఆయన కలిసినప్పుడు నీవు ఇక్కడ ఏం చేసావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.